తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ప్రమాణం చేశారు. లోకేష్ తో పాటు కొత్త కార్యవర్గం మొత్తం ప్రమాణం చేస్తుంది. కొత్త కార్యవర్గంతో టీడీపీ ఫ్రెష్ లుక్ లో కనిపిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. సమర్థవంతంగా పనిచేయాలని టీంకు సూచించారు. నాయకులెవరూ హెడ్లైన్స్ కెక్కేలా తప్పులు చేయొద్దని ముందస్తు హెచ్చరికలు చేశారు బాబు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించారు చంద్రబాబు. ఇటీవలే ప్రకటించిన టీడీపీ కొత్త కార్యవర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. టీడీపీ ఆశయాలకు కట్టుబడి సేవాభావంతో ఉంటామంటూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నేతలు ప్రమాణం చేశారు. కొత్త కార్యవర్గం ఎలాంటి తప్పులు చేయొద్దన్నారు సీఎం చంద్రబాబు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని సూచించారు. ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలొద్దని, తప్పులు చేసి హెడ్లైన్స్ కు ఎక్కొద్దని, తాను, పవన్ కళ్యాణ్ సమన్వయంతో ఉంటున్నామని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా అలాగే వ్యవహరించాలన్నారు. అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్క దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్, బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేస్తే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. కొత్త కార్యవర్గానికి స్థానిక ఎన్నికలు ఒక మంచి అవకాశమని, సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. చేసిన అభివృద్ధి చెప్దాం, తెచ్చిన మార్పు చెప్దాం, పడిన కష్టాన్ని వివరిద్దాం, దేనికోసం కష్టపడ్డామో ఇవన్నీ చెప్పిగానే మనం ముందుకు పోగలిగితే నాకు అనుమానం లేదు, రాబోయేది వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 అసెంబ్లీ కంటే మెరుగైన ఫలితాలు చూడబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళా అభ్యర్థుల ఎంపికలో మీరు తప్పు చేస్తామంటే మాత్రం కుదరదు. ఈ నెల 15న టీడీపీ పొలిట్ బ్యూరో, పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించారు. మొత్తం 252 మందితో కూడిన కార్యవర్గంలో 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. 2029 ఎన్నికలు లక్ష్యంగా కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పార్టీ కీలక బాధ్యతలన్నీ లోకేష్ చేతికి వెళ్లబోతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఇవాటి నుంచి టీడీపీలో లోకేష్ శకం మొదలైందనే మాట వినిపిస్తోంది.